మరి సమయం ముందు మీరు వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో మరి ప్రకాశితంగా ఉన్నాను కనుక వచ్చి దేవుని యొక్క మాటలను అందించాలని కోరుకుంటున్నాం. ప్రార్థన. అందరూ తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని అందరినీ ఈ దినం వరకు సజీవుల లెక్కలో ఉంచి మీరు మాకు వ్రాయించి ఇచ్చిన ఈ వేద గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని అమూల్యమైన మాటలు మీ పిల్లలతో పంచుకుంటుండగా చెప్పుచున్న నాకు సంయోచితమైన జ్ఞానాన్ని వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మహాభాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మాలో ఏ స్వార్థం, ఏ కల్మషం లేకుండా స్వేచ్ఛమైన మనసుతో నీ మాటలు వినడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. చెప్పుచున్న మాటలు చిన్నవాడు చెబుతున్నాడా అని కాకుండా బైబిల్లో ఉన్నది చెబుతున్నాడా అని పరిశీలించే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులు, పరిశుద్ధులు, ఆత్మీయులు, దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో మీ అందరికీ నా శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. అదేవిధంగా ఈ ప్రత్యేక బైబిల్ తరగతికి ముఖ్య వాక్యోపదేశకునిగా మన మధ్యలో ఉన్న ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఒడిస్సా స్టేట్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా అనేటువంటి వీరేష్ అన్నయ్య గారికి, అదేవిధంగా ఒడిశాలో ప్రిన్సిపల్ బాధ్యతలు చేపడుతున్నటువంటి ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన సహోదరు ఇరువురికి కూడా ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు బైబిల్ నుంచి మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయే ఒక ప్రాముఖ్యమైన విషయం, మీరు చూస్తున్న క్రైస్తవుల మధ్య శత్రుత్వం పరలోక ప్రవేశానికి అభ్యంతరమా? క్రైస్తవుల మధ్య శత్రుత్వం పరలోక ప్రవేశానికి అభ్యంతరమా? ప్రియులారా, ఈ మాటలు వినటానికి మేమందరం ముందుగా ప్లాన్ చేసిన తర్వాత మీ అందరికీ ఈ వర్తమానం తెలియజేయడం జరిగింది. అయితే ఈ మాటలు వినటానికి మీరందరూ దూర ప్రాంతం నుంచి, సుదూర ప్రాంతం నుంచి, ఎన్ని అసౌకర్యాలు ఉన్నా, సురక్షితమైన ప్రయాణం లేకున్నా సరే మీరందరూ దూర ప్రాంతం నుండి, అనగా పూరి, ఛత్రపూర్, ఇంకా కటక్, ఇలా మారుమూల ప్రాంతంలో నుంచి కూడా మీరు వచ్చారు. వర్షమైనా, ఎండైనా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే దేవుని మాటలు వినడానికి మీరందరూ వచ్చున్నారు ప్రియులారా. అయితే ఇదిగో ఇక్కడున్న మమ్ములను, ఈ చంద్రబాగులో ఉన్న మమ్ములను, దూర ప్రాంతంలో ఉన్న మిమ్ములను, మనలందరినీ కలిపింది ఏంటి ప్రియులారా? మనకు ఇంతకుముందు ఏమైనా చూపులు ఉన్నాయా చెప్పండి? ఇంతకుముందు మనకేమైనా పరిచర్యలు ఉన్నాయా? పరిచయాలు ఉన్నాయా? ఇదిగో అన్నవాళ్ళు కూడా ఉన్నారు, దూర ప్రాంతం నుంచి వచ్చారు. ఎందుకు? మనలందరినీ కలిపింది ఆత్మబంధం, ఆత్మీయత. ఆత్మతోనే మనమందరము ఐక్యంగా ఉండాలని ఇదిగో ఐక్య సభను ఏర్పాటు చేశారు. అయితే ప్రియులారా, ఈరోజు క్రైస్తవులుగా మనమందరము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎన్నో కష్టాలు మనందరికీ వస్తున్నా, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, సరైన సౌకర్యాలు లేకున్నా, ఇదిగో మనమందరము కూలీనాలు చేసుకుంటూ, కష్టపడుతూ దేవుని పనిని ముందుకు కొనసాగిస్తున్నాం ప్రియులారా. ఎందుకు ఇన్ని ఇబ్బందులైనా, లోకంలో
ఉన్న వాళ్ళగా మనం అందరం బ్రతకొచ్చు కదా, లోకంలో తిరుగుతున్నట్టుగా మనం అందరం తిరగొచ్చు కదా. ఇదిగో ఈ సమయంలో ఇదే రోజున ఎంతోమంది ఎంజాయ్ చేస్తూ ప్రజల మధ్య రోడ్డు నడిన విలాసాలకు వినోదాలతో అందరూ పండుగలు చేసుకుంటున్నారు. మనం కూడా చేసుకోవచ్చు కదా. ఎందుకు మనం అందరం ఇలా కూర్చొని దేవుని మాటలు వింటున్నాము? ఎందుకు మనకి ఇంత ప్రయాణం, ఇంత కష్టం, ఇంత శ్రమ, ఎన్ని ఇబ్బందులైనా సరే ఎందుకోసం మనం ఇంత ప్రయాణం చేస్తున్నాము? ఎందుకోసం మనం ఇదంతా కొనసాగిస్తున్నాం చెప్పండి? ఇదిగో క్రైస్తవులైన మనందరి అంతిమ లక్ష్యం ఏంటి? ఒకసారి మీ అందరి నోట ఆ మాట వినాలనుకుంటున్నాను. మనందరి అంతిమ లక్ష్యం, మనందరి చివరి మజిలి ఏంటో చెప్పగలరా? ఇదిగో మనం అందరూ ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇదిగో ఈ దేవుని మాటలు వింటూ అనేకులకు వినిపించడానికి మన సహాయ సహకారాలు అందిస్తున్నామంటే ఎందుకో చెప్పలేరా చెప్పండి? ఎందుకండి? ఎందుకు? మనం ఎక్కడికి చేరడానికి మన ప్రయాణం ఎందుకు? పరలోకం కోసమే కదా. మరి ఆ పరలోకానికి చేరడానికి అభ్యంతరకరములుగా లేదంటే అభ్యంతర కారణాలుగా ఉన్న వేటినైనా ఈరోజు మన వాక్యంతో సరిచేసుకోవాలి ప్రియులారా. పరలోక ప్రవేశానికి అభ్యంతర కారణాలుగా ఉన్న వేటినైనా వాక్యంతో మనలను మనము సరిచూసుకోవాలండి. ఏంటి పరలోక ప్రవేశానికి అభ్యంతర కారణాలు? మనందరి చివరి మజిలి, చివరి గమ్యస్థానం, మన గమ్యం పరలోకం కదా. మరి ఆ పరలోకానికి చేరటంలో ఏవైనా అభ్యంతర కారణాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే మనం ఇప్పుడే సరిచూసుకోవాలండి. ఇంకా దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకా దేవుడు మనలను ఈ భూమి మీద బ్రతికి ఉంచాడు. ఇంకా ఈ దేహంలోనే మనం ఉన్నామంటే దేవుడు ఇస్తున్న అవకాశాలు ప్రియులారా. మారతారని, మీకు మీరు సరిచేసుకుంటారని దేవుడు ఈ అవకాశాలన్నీ మీకు ఇస్తున్నాడు ప్రియులారా. వీటన్నిటిని ముందుగా గుర్తెరగాలి మీరు. వీటన్నిటిని ముందుగా గుర్తెరిగి వాటన్నిటి ద్వారా మీకు మీరు సరిచేసుకుంటూ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు సెల్ఫ్ పరీక్ష చేసుకోవాలి మీకు మీరే. మరి ఏంటి? పరలోక ప్రవేశానికి మనకు అభ్యంతర కారణాలుగా ఉన్న ప్రతి వాటిని మనం రూపుమాపాలి ప్రియులారా. లేదంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. ఇదిగో మనం చేరవలసిన లోకానికి చేరకుండా మనం చేరకూడని మరో భయంకరమైన లోకానికి చేరిపోతాం ప్రియులారా. ఇదిగో మనం అందరం చేరవలసిన గమ్యస్థానం తండ్రి కదా. ఆ తండ్రి దగ్గరకు చేరకుండా ఇదిగో నిత్య నరకాగ్నికి జారిపోతామండి. ఇదిగో ఇంకా మనకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఆ అవకాశం ద్వారా మనలను మనము సరిచేసుకుందాం ప్రియులారా. ఇదిగో ఇలా సరిచేసుకోవడానికి, ఇలా వాక్యంతో మనం అందరం సరిచూసుకోవడానికే దేవుడు ఈ మాటలు, ఈ సభలు మీ అందరికీ వినిపిస్తున్నాడు ప్రియులారా. ఏంటి? పరలోక ప్రవేశానికి అభ్యంతర కారణాలుగా ఉన్నవి వేటినైనా మనం ముందుగా గుర్తెరగాలి. ముందుగా గుర్తెరిగి వాటిని సరిచేసుకుంటేనే మనం ఆ భయంకరమైన లోకం నుంచి తప్పించుకుంటామండి. ఏదైనా ఒక రోగికి ఏదైనా ఒక రోగం సంభవిస్తే ఆ రోగి ముందుగా దానిని గుర్తెరిగి, లేదా ఆ వైద్యుడు దాన్ని ముందుగా గుర్తెరిగి దానికి సరైన వైద్యం అందిస్తేనే ఆ రోగి బాగుపడతాడండి. ఆ రోగి రక్షింపబడతాడు. ఆ రోగి ప్రమాదం నుంచి తప్పించబడతాడు. ఇదిగో క్యాన్సర్ అనే ఒక భయంకరమైన మహమ్మారి రోగం ఉందండి. దానికి 5 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1 to స్టేజ్ 5 వరకు కూడా. అందులో ఫస్ట్, సెకండ్ స్టేజ్ ఉండి మనం గుర్తెరిగి వాటికి సరైన వైద్యం, సరైన మెడిసిన్ అందిస్తే ఆ రోగి ప్రమాదం నుంచి తప్పించబడతాడు. తన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. చివరి స్టేజ్కి వెళ్ళిపోతే ఇంకా జారిపోయిన తర్వాత ఎటువంటి అవకాశం ఉండదు ప్రియులారా. ఇంకా చనిపోవడమే. డాక్టర్స్ కూడా చెబుతారు, చనిపోతాడో లేదన్నది చెప్పలేము అని, మాట చెప్పలేమంటారు. కనుక దేవుడు మనకు ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు. ఇదిగో ఈ భూమి మీద ఫస్ట్ స్టేజ్లోనే మీరు ఉన్నారు. మీరందరూ మీ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దేవుడిచ్చిన మాటల ద్వారా మీకు మీరే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ వాక్యంతో వాటన్నిటినీ రూపుమాపాలి ప్రియులారా. ఏంటి? పరలోకానికి ప్రవేశానికి మనకు అభ్యంతర కారణాలుగా ఏమున్నాయి అని అంటే, క్రైస్తవుల మధ్య శత్రుత్వమే పరలోక ప్రవేశానికి అభ్యంతర కారణముగా ఉంది ప్రియులారా. ఈ మాట నేను అనటం లేదు,
మొదటి శతాబ్దంలో అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ సంఘంలో వారితో మాట్లాడుతూ ప్రారంభ అధ్యాయంలోని 11వ వచనం మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం చూసుకుని మనం ముందుకు కొనసాగుతాం ప్రియులారా. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. నా సహోదరులారా, మీలో ఏమున్నాయి అంటున్నాడు? కలహములు. కలహములు అంటే వైరం, గొడవలు. ఇదిగో మీలో కలహములు గొడవలు కలవని ఇదిగో పరిశుద్ధులైన ఒక ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చింది. క్లోయ ఇంటి వారి వలన నాకు తెలిసింది. ఆ కలహములతో ఆ గొడవలతో ఎటువంటి స్థాయికి దిగజారిపోయారో చూడండి ప్రియులారా. మీలో ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను, ఇంకొకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఇదిగో ఈ సమస్య, ఇదిగో ఈ కలహములు, ఈ వైరములు, ఈ పార్టీయిజములు ఇప్పుడే కాదండి, ప్రారంభ సంఘంలోనే, ప్రారంభ శతాబ్దంలోనే మొదలవే. కలహములు, వైరములు, గొడవలు. ఆ గొడవలతో పార్టీలుగా ఇదిగో మేము పలానా వారి పార్టీ, మేము పలానా వారి పార్టీ, పలానా వారి దగ్గరికి మేము వెళ్తున్నాము, పలానా వారు మా దగ్గరకు రావాలి అని కుక్కలు చింపిన విస్తరాకులాగే చేసేసారండి. ఒకడు ఒక పార్టీ అంట, మరొకరు పార్టీ అంట, ఇంకొక పార్టీ అంట. పార్టీలుగా విభజించేశారండి. పౌలు గారు చెబుతున్నారు కింద, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? కేఫా మీ కొరకు ప్రాణం పెట్టాడా? పేతురు మీకోసం ప్రాణం పెట్టాడా? పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? అందరూ క్రీస్తు వారే కదా. మనందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభుల వారైతే, ఆ యేసుక్రీస్తు వారిని 4 శాఖలుగా విభజించేశారండి ప్రారంభ శతాబ్దంలోనే. అందుకే ఈ వైరములు, ఈ గొడవలు వస్తున్నాయండి. ఇంకా పైకి చదువుదాం ప్రియులారా. పైన ఏమంటున్నాడు చూద్దాం. 3వ అధ్యాయము 3వ వచనం, 3వ అధ్యాయము 3-4 వచనములు. మీలో అసూయలు కలహములు ఉండగా మీరు ఆత్మ సంబంధులు కారు. ఎందుకంటే మీలో అసూయలు కలహములు ఉంటే మీరు శరీర సంబంధులు కాలేరు. ఇదిగో మీరు శరీర సంబంధులుగా నడుచుకుంటున్నారు. ఇదిగో ఆత్మ సంబంధులుగా క్రీస్తు రక్తము చేత కడగబడిన మీరు ఆత్మ జ్ఞానానికి ప్రతినిధులుగా, ఆత్మకు మీరు మూల స్తంభాలుగా ఉండవలసింది మీరే. ఇదిగో ఇంకా పాత స్వభావం, పాత జీవితాలతో, శరీరేచ్ఛలతో, శరీరానుసారంగా నడుచుకుంటున్నారు. అందుకే మీలో అసూయలు, మీలో కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుంటున్నారు కారా. ఒకడు నేను అపోల్లో వాడను, ఒకడు నేను అని చెప్పుకుంటున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా ప్రశ్నిస్తున్నాడండి. ప్రకృతి సంబంధమైన మనుషులుగానే ఉన్నారు, ఇంకా లోక సంబంధమైన మనుషులుగానే ఉన్నారు. మీరు బాప్తిజం తీసుకున్నా ఇంకా మీలో ఇవి పోలేదు. ఎందుకో తెలుసా? మీలో ఈ భిన్నాభిప్రాయాలు కలగడానికి కారణం ఏంటో తెలుసా? చూడండి ప్రియులారా, మరొక మాటను చెబుతున్నాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 11వ అధ్యాయములోని 19వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీలో ఎవరు యోగ్యంగా కనిపించటం లేదు. ప్రతి ఒక్కరూ నాకు అయోగ్యంగానే కనిపిస్తున్నారు. ఏ ఒక్కరిలో నాకు యోగ్యత కనిపించటం లేదు. అందుకే మీలో ఈ కలహములు, ఈ గొడవలు, ఈ అసూయలు, ఈ కుట్రలు, ఈ కుళ్ళులు, ఈ కుతంత్రాలు ఇవే మీ శరీరంలో, మీ మనస్కంధంలో గూడు కట్టుకుంటున్నాయి ప్రియులారా. ఈ ప్రారంభ శతాబ్దంలోనే ఉన్నాయి, ఎప్పుడు కాదునండి, ప్రారంభ శతాబ్దంలోనే ఉన్నాయి. ఇంకా అపోస్తుడైన పౌలు గారు మరొక సంఘానికి, అనగా క్రైస్తవ లోకానికి ఆయన చేస్తున్న హెచ్చరిక మాటను చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి ప్రియులారా. అయితే ఒకనినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తుగా నశించిపోవుదురని చూచుకొనుడి. ఒకరినొకడు కరుచుకుంటున్నారంటండి. ఒకరంటే ఒకరికి పడటం లేదు, ఒకరి మాట అంటే ఒకరికి పడటం లేదు, ఒకరి మాట అంటే ఒకరికి గిట్టడం లేదు. ఇదిగో మీరందరూ శరీర సంబంధులుగానే నాకు అనిపిస్తున్నారు. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తుగా నశించిపోతారు. మీరందరూ నాశనానికి వెళ్ళిపోతారు. నాశనానికి వెళ్ళిపోతున్న వారిని, నాశనానికి జోగుతున్న వారిని క్రీస్తు విడిపించి తన అమూల్యమైన రక్తం చేత మనలందరినీ కడిగితే మరలా మాకు కొత్త స్వభావం వద్దు, మాకు ఆత్మీయత వద్దని మరలా పాత స్వభావమే, పాత మనుషులుగానే ఉంటున్నారు. పాత జీవితాలే కనిపిస్తున్నాయి. భక్తి జీవితంలోని ఉండవలసింది పోయి మరల భక్తిహీనులుగా మారిపోతున్నారు. ఎందుకు? మీరు ఒకరినంటే ఒకరు పడటం లేదు, ఒకరి మాట ఒకరు గిట్టడం లేదు. క్రైస్తవుల మధ్య శత్రుత్వం పరలోక ప్రవేశానికి అభ్యంతరం ప్రియులారా. క్రింద చదవండి 20వ వచనం, 21వ వచనం ప్రియులారా. 5వ అధ్యాయం అదే గలతీ పత్రిక 21వ వచనం. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఎట్టిన వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో చెప్పుచున్నాను. ఇదిగో మీలో భేదములు, కక్షలు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవే కదండి. ఆత్మ సంబంధులుగా ఉండవలసింది పోయి ఆత్మ జ్ఞానానికి ప్రతినిధిగా దేవుని తరపున ఈ లోకంలో న్యాయవాదిగా ఉండవలసిన నీలో కనపడనకూడని లక్షణాలు, ఇదిగో శరీర కార్యములు కనిపిస్తున్నాయి ఏంటి? ఇదిగో నీలో ఆత్మ ఫలాలు కదా దేవుడు పెట్టింది. ఆత్మ అయితే ఆ ఆత్మ ద్వారా నీకు ఫలాలు ఫలించాలని ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అనే 9 ఆత్మ ఫలాలు మీలో ఫలించాలనుకుంటే దేవుడు ఎందుకర్రా శరీరంలో ఉండి శరీర కార్యక్రమాలు ఇంకా చేస్తున్నారు? ఇంకా శరీరానుసారులుగా ఎందుకు బ్రతుకుతున్నారు? ఆత్మలుగా బ్రతకలేరా మీరు? ఆత్మజ్ఞానం మీకు వద్దా? ఇదిగో క్రైస్తవుల మధ్య ఇదేనండి శత్రుత్వం. ప్రారంభ శతాబ్దంలో మొదలైన శత్రుత్వం నేటి వరకు ఉంది. నేటి సంఘంలో, ప్రతి సంఘంలో ఉంది, ప్రతి సంస్థలో ఉంది. క్రైస్తవ లోకంలోనే కనిపిస్తున్నాయి ప్రియులారా. ఏ ఒక్కరు లేవో చెప్పండి. మీలో ఉన్నాయి నేను చెప్పడం లేదు. మీకు తీర్పు తీర్చడానికి నేను ఇక్కడ రాలేదు. మీకు మీరు తీర్పు తీర్చుకోవాలి, నాకు నేను తీర్పు తీర్చుకోవాలి. మనమందరం వాక్యం చేత తీర్పు తీర్చబడాలి ప్రియులారా. మనమే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం చేత కడగబడాలి. ఇంకా ఇవే శత్రుత్వంగా పరలోకానికి మనకు ఆటంకంగా కనిపిస్తున్నాయి ప్రియులారా. ఇవే కలహములు, గొడవలు, అసూయలు ఇవే పరలోక ప్రవేశానికి అభ్యంతరకరంగా కనపడుతున్నాయి, ఆటంకకరంగా మనకు కనిపిస్తున్నాయి ప్రియులారా. వీటిని మనలో ఉంటే పరలోకానికి చేరలేము ప్రియులారా. పరలోకానికి చేరలేము, మరో లోకానికి చేరిపోతాము. మరో భయంకరమైన లోకానికి మనం అందరము చేరిపోతాం ప్రియులారా. వాటన్నిటి నుండి మనము రూపు మాపాలి. వాటన్నిటిని మాపలేమో మనము? వాటన్నిటిని మనము సరి చేసుకోలేమా చెప్పండి? సరి చేసుకోగలం. వాటన్నిటిని మనము రూపు మాపగలం. ఎలాగో చెప్పమంటారా? అది ఈ లోకంలో ఉన్నవారిని అడిగితే చెప్పలేరు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమకు తోచినది, తమకు ఇష్టమైన ప్రకారంగా చెబుతారు. ఇదిగో శత్రువుగా ఉన్నా పర్వాలేదు, ఇదిగో అతను నాకు శత్రువుగా ఉన్నాడు కదా, నీవు అతనికి శత్రువుగా ఉండు అని ఇలాగే చెబుతారు. కానీ దేవుని వాక్యం, దేవుని మాటే ఎవరు చెప్పినా మీరు వినకండి. దేవుడు ఏం చెప్పాడో, బైబిల్ ఏం చెప్పబడిందో దాని ప్రకారంగానే మీరు పాటిస్తే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. లేదా ఇక్కడ స్పష్టంగా చెప్పేశాడు, క్లియరెన్స్ ఇచ్చేశాడు. ఇదిగో మీలో ఉంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. ఇదిగో స్వాతంత్రం వచ్చిందని మీరు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇదిగో దేవుని రాజ్యంలో ఏ మాత్రమును మీరు స్వతంత్రించుకోరు. దేవుని రాజ్యంలో ఏమాత్రం మీరు స్వతంత్రులు కాలేరు ప్రియులారా. మరి వీటన్నిటిని మనం రూపుమాపాలంటే ఏం చేయాలి? ఇదిగో వాక్యంలోనే అపోస్తుడైన పౌలు గారు మరొక సంఘానికి వీటన్నిటిని రూపుమాపాలంటే ఆయన ఏం చెబుతున్నాడో బైబిల్లో నుంచి మనం తెలుసుకుందాం ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయము
అందరూ జాగ్రత్తగా తీయండి ప్రియులారా. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14, 15, 16 వచనములు చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా, మనమందరము దేవుని చేత ఏర్పరచబడిన వారమండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అలా దేవుడి చేత ఏర్పరచబడిన పరిశుద్ధులను, అందుకే మిమ్మల్ని నేను ప్రారంభ పలుకులలో పరిశుద్ధులు అన్నాను. పరిశుద్ధులు అంటే పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము చేత మనమందరము కడగబడిన వారం ప్రియులారా. అందుకే మీరందరూ పరిశుద్ధులు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగునట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇదిగో మీరు ధరించుకోవలసినవి ఏంటో తెలుసా? సాత్వికం, వినయం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఇవే ఉండాలండి. జాలిగల మనస్సు, ప్రతి ఒక్కరి పట్ల జాలిని చూపించండి, కరుణను కనపరచండి. ఇదిగో మీకు ఎవరేమన్నా సరే వారి పట్ల మీరు జాలిగానే ప్రవర్తించండి ప్రియులారా. జాలిని చూపించండి, దయాళత్వంతో ఉండండి, వినయంతో, అందరి ఎడ్ల వినయ మనస్కులుగా ఉండండి. వినయంతో తగ్గించుకుంటేనే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు ప్రియులారా. తగ్గించుకోవాలి. ఈ లోకంలో ఎంత గొప్ప వాళ్ళైనా తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడిన అన్నాడు తప్పించి తనను తాను హెచ్చింపబడేవాడు తగ్గింపబడి అన్నాడు ప్రియులారా. తనను తాను హెచ్చింపబడిన ప్రతివాడు హెచ్చుకుపోతే తగ్గిపోతారు, తగ్గించుకుంటే హెచ్చింపబడతారు. ఇప్పటి వరకు మీరు తెలుసో తెలియకో చేసేశారు. వీటన్నిటిని విడిచిపెట్టండి, వీటన్నిటిని రూపుమాపండి. వినయంతో, వినయ మనస్కులుగా మీరు తగ్గించుకోండి. లోకం అంటది తగ్గేదే లేదని. అది కాదు, దేవుని దగ్గర తగ్గితేనే నీకు పరలోకం అంటాడు. లోకం తగ్గేది లేదంటది. తగ్గకపోతే దేవుడు నేను అక్కడ తగ్గించేస్తాడు. దేవుని దగ్గర ఇక్కడ తగ్గించుకుంటే దేవుడు నేను అక్కడ హెచ్చించేస్తాడు. కనుక ఎక్కడ తగ్గుతారో లేదా అక్కడ తగ్గుతారో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. చదవండి 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ఇదిగో మీకు ఎవరైనా హాని చేశారనుకుంటే, తెలిసే నాకు కావాలని హాని చేశాడు అనుకుంటే, అప్పుడు మీరేం చేయాలో తెలుసా? ఎవడైనా మీకు హాని చేసినని అనుకునే ఎడల మీరు సహించండి. సహించిన వారు ధన్యులు, వారు దేవుని రాజ్యంలో స్వతంత్రులు చేసుకుంటారు అన్నాడు కదా. సహిస్తేనే మనము దేవుని రాజ్యం చూస్తాం ప్రియులారా. దేవుని దగ్గరకు చేరగలము. మనందరికీ కావాల్సింది సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి. పెద్దవాడే కదా, నాకంటే వయసులో పెద్దవాడు కదా, లేదంటే నాకంటే జ్ఞానంలో పెద్దవాడు కదా, నాకంటే అనుభవంలో పెద్దవాడు కదా. నన్ను ఒక మాట అన్నాడు, తగ్గించుకుంటే పోలే, తగ్గించుకుందాం. ఇదిగో నాకంటే చిన్నవాడు ఏమని అన్నాడేమో, తెలియక అన్నాడేమో, తెలుసో తెలియక చెప్పి మాట్లాడేశాడేమో, క్షమించేద్దాం. క్షమించకపోతే ఏం జరుగుతుంది? చాలా మంది అంటారు, ఎందుకు క్షమించాలండి, ఎన్నిసార్లు క్షమించాలండి, వాళ్ళు అలా అంటూ ఉంటారు, క్షమించమని అంటూ ఉంటారు అని అంటారు. మీరు క్షమించకపోతే, మీరు క్షమిస్తేనే దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగునా మీరును క్షమించుడి. అదేంటి? యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకు నువ్వు ఎన్ని పాపములు చేస్తున్నా, ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని అతిక్రమములు చేస్తున్నా, ఎన్నిసార్లు నేను క్షమించలేదు? నువ్వు క్షమించడానికి ఏం పోయిందయ్యా నీలో? క్షమిస్తే నీలో ఏమైనా ముత్యములు రాలిపోతాయా, లేదంటే నీలో ఏమైనా డబ్బులు కరిగిపోతాయా? చెప్పండి. దేవుడు క్షమించడానికి, యేసుక్రీస్తు వారు క్షమించడానికి మన దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నాడా? చెప్పండి. అలా డబ్బులే తీసుకుంటే మనం ఎంత కట్టి మనం చేసిన తప్పులకు, మన పాపాలకి క్షమను వేడుకోవాలి చెప్పండి ప్రియులారా. యేసుక్రీస్తు ఏమైనా పాపం చేశాడా? మనం పాపం చేశాం కనుక మన పాపములన్నీ రూపుమాపడానికి తానే ఈ భూమి మీదకు వచ్చి మనల్ని అందరినీ క్షమించాడే. మరి మీరు మీ ఇతర సహోదరులను క్షమించలేరా?
ఒక సహోదరి మరిని క్షమించలేరా? క్షమించాలి. ఎందుకంటే ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. దేవుడు మిమ్మల్ని క్షమించాడు కనుక మీరు కూడా క్షమించండి. చదవండి 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోమంటున్నాడు ప్రియులారా. ప్రేమ ఉండాలి. ఈరోజు చాలా మందిలో ఈ ప్రేమే కరువైపోతుందండి. ప్రతి ఒక్కరిలో ప్రేమ లేదు. ప్రతి ఒక్కరిలో ఏ ఒక్కరిలో ప్రేమ కనిపించడం లేదు. ప్రేమే ఉంటే ఇవి మనలో కనిపించవండి. ఇదిగో నిన్నేమన్నా అన్నా సరే, ఇంతకు ముందు నీకు చేసిన కార్యక్రమాలు, ఇంతకు ముందు నీకు చేసిన పనులు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అతని పట్ల ప్రేమ అనే ఆయుధంలో మన మనసులో కలిగి ఉండండి. అతడు ఎన్ని మాటలన్నా మనల్ని సహిస్తామండి. ప్రేమే కానీ అతని కోసం మన మైండ్లో ఉంటే అవేవి గుర్తుకు రావు ప్రియులారా. ప్రేమతోనే ప్రపంచాన్ని శాసించగలమండి. ప్రేమతోనే ప్రపంచాన్ని జయించగలం ప్రియులారా. ప్రేమే ప్రపంచాన్ని జయించగలదు. ప్రేమతోనే అందరూ కలిసిపోవాలి. ప్రేమతోనే అందరూ మాట్లాడుకోవాలి. ప్రేమే ఉండాలి. ప్రేమతోనే ఉండాలి ప్రియులారా. ప్రేమతోనే దేవుడు మనల్ని ప్రేమించాలి. మనల్ని ప్రేమించాలంటే మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అలా ప్రేమించుకుంటేనే దేవుణ్ణి మనం చూడగలం ప్రియులారా. దేవుణ్ణి చూడాలన్నా, దేవుని యొద్దకు చేరాలన్నా మనల్ని ప్రేమించాలి. ఇదిగో పాత నిబంధనలో, పాత ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు. అలాగని మనం దెబ్బకు ప్రతి దెబ్బ తీసుకుందామా? దెబ్బకు మరొక దెబ్బ వేద్దామా? అది పాత ధర్మశాస్త్రం, అది పాత చట్టం. కానీ కొత్త చట్టం ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప తిప్పేయడమేనండి. మనం ఏం మాట్లాడకూడదు. ఎడమ చెంప చూపించేయాలి. ఇదే ప్రేమతోనే మనము జయించాలండి. ఇది ఈ భూలోక చట్టం కాదు. ఈ భూలోక చట్టం తప్పు చేస్తే శిక్షిస్తుంది. నిన్ను కొడితే మరొక దెబ్బ కొడుతుంది. కానీ దేవుని చట్టం నుంచి మనం తప్పించబడాలంటే, దేవుని దగ్గర మనం అందరం చేరాలంటే, నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పేయాలండి. ఎడమ చెంప చూపించడమే, మరొక ఆప్షన్ లేదు మనకు. ఇవే చూపించాలి, ఇవే చేయాలండి. ఇంకో శత్రువుని, ఎంత శత్రువునైనా ప్రేమతో జయించమన్నాడు. ప్రేమే ఆయుధం ప్రియులారా. ప్రేమతోనే మనం వీటన్నిటినీ సాధించగలం. ఈ లోకంలో చట్టాలే మారుతున్నాయి. ఇదిగో మొన్ననే మారి ఈ లోకంలో చట్టాలు, ఈ లోకంలో ఉన్న పెన్నెల్ కోడ్లు కూడా మొన్ననే జూలై 1వ తేదీన అమలులోకి వచ్చాయి. ఇదిగో దేవుని చట్టం ఏంటో తెలుసా? దేవుని పెన్నెల్ కోడ్, గాడ్స్ పెన్నెల్ కోడ్ ఏంటో తెలుసా? మీరు సహించాలి, మీరు ప్రేమించాలి, మీరు క్షమించాలి, మీరు దయాలత్వము, జాలిగల మనస్సు, వీటన్నిటిని మీరు ధరించుకోవాలి. వీటన్నిటిని మీరు కలిగి ఉండాలి. లోకం ప్రకారంగా మేము వెళ్ళిపోతామండి, లోకం ఏం చెబితే అదే చేస్తామంటారా? అయితే దేవుణ్ణి మీరు చూడలేరు, దేవుని దగ్గరకు మీరు చేరలేరు. ఇదిగో మీరు చేరవలసిన ఆ లోకానికి అభ్యంతర కారణాలుగా కనిపిస్తాయి. ప్రేమను చూపించండి. ప్రేమతో అందరూ సమాధానం పడాలి ప్రియులారా. మరొక మంచి మాటను చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును. అందరితో ఏముండాలంట మీకు? సమాధానం, సస్యంబంధంగా, సస్యామలంగా, సమాధానంతో, ప్యూర్ హార్ట్, మంచి హృదయంతో, మీలో ఏ కల్మషం లేకుండా అందరితో ఏముండాలి? మీకు సమాధానం. ఏ ఒక్కరి మీద మీకు చెడు అభిప్రాయం, చెడు ఆలోచన, చెడు తలంపులు ఉండకూడదు ప్రియులారా. సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నాడు. సమాధానం మనం కలిగి ఉండాలి. ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలంటే సమాధానం అనే బంధం చేత మనం అందరం కలిసి ఉండాలి ప్రియులారా. కలిసి ఉంటేనే సాతానుని ఎదిరించగలం, సాతాను యొక్క కార్యక్రమాలు తెలుసుకోగలము, దుష్టిని మనం జయించగలం ప్రియులారా. సమాధానంతోనే వేటినైనా మనం జయించాలి. ప్రేమతోనే మనం జయించుకోవాలి ప్రియులారా. ప్రేమతోనే మనల్ని మనం జయించుకోవాలన్నా, మనం ఇతరులను జయించాలన్నా ప్రేమ ఒక ఆయుధం ప్రియులారా.
అందరితో సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి. ఈ భూమి మీదకు మనం ఎందుకు ఏర్పాటు చేయబడ్డామో తెస్సలోనికలు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ చెబుతున్నారు. చూడండి ప్రియులారా, తెస్సలోనికలు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని. దేవుడు మనల్ని ఎందుకు నియమించాడంటే ప్రియులారా, రక్షణ పొందడానికి. మనం రక్షింపబడాలి అంటే ఇతరులందరినీ రక్షించాలి. అలా రక్షించాలంటే ఎంత పెద్ద శత్రువునైనా నీ మాట వినకపోయినా ప్రేమతోనే రక్షించగలవు ప్రియులారా. అలా రక్షించడానికే నీవు రక్షించుకోవడానికి, నీవు ఇతరులను రక్షించడానికే దేవుడు మనలను నియమించాడు ప్రియులారా. దేవుడు మనల్ని నియమించాడు. మరొక మాటను చూద్దాం. అదే తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ పత్రికలోని 3వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ పత్రిక మూలముగా నేను చెప్పిన మాటను చదవండి ప్రియులారా. ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? మాట్లాడాలి. ఇదిగో మిమ్మల్ని శత్రువులుగా భావించినా సరే, లేదంటే మీరు అతన్ని శత్రువుగా భావించినా సరే, సహోదరునిగా మీరు భావించండి. మన శత్రువులు కాదు కదా. ఈ భూమి మీద మనం దేవుడు శత్రువులుగా నియమించాడా చెప్పండి? ఒకే గర్భం కుండా తండ్రి అయిన దేవుడి నుండి, ఒకే అంశం నుండి మనం పుట్టిన ప్రతి ఒక్కరము మనమందరం మిత్రులు కదమండి. మనందరూ దేవుని గర్భం నుండి వచ్చిన వాళ్ళందరూ ఒకే కుటుంబం కదా, ఒకే పరివారం కదా. ఇదిగో ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబములు ఏ తండ్రిని బట్టి కుటుంబములను పిలవబడుతున్నాయి అన్నాడు? పరలోకమందున తండ్రిని బట్టి కుటుంబములను పిలవబడుతున్నాయి అన్నాడు కదా. ఇదిగో మనమందరము, ఇదిగో వేరు కుటుంబాలకు సంబంధించిన వారైనా, ఇదిగో మనమందరము సకుటుంబ సపరివార సమేతంగా దేవుని మాటలు వినడానికి ఇక్కడ కూర్చున్నాం ప్రియులారా. మనల్ని మనం శత్రులుగా భావించుకోకూడదు. అందరూ మిత్రులుగానే భావించుకోవాలి. అందరూ ప్రేమతోనే మెలగాలి, ప్రేమతోనే మనం ఎదగాలి ప్రియులారా. ప్రేమతోనే ఏదైనా సాధించగలమండి. ప్రేమే అన్నిటికీ మూలం. ప్రేమించాలి. నేను శత్రువుగా భావించినా సరే నువ్వు ప్రేమను చూపించాలి, ప్రేమను కనపరచాలి. అలా ప్రేమిస్తే ప్రయోజనం ఏంటో తెలుసా ప్రియులారా? యోహాను రాసిన మొదటి పత్రికలను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనం చూడండి ప్రియులారా. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మనము సహోదరులను ప్రేమిస్తే, దేవుడు అక్కడ ఒక క్లాస్ వాడు పెట్టాడు చూడండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక, మీరు సహోదరులను ప్రేమిస్తే దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మనం సహోదరులను ప్రేమిస్తే మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోతామంటండి. అప్పుడప్పుడు మీరు వైకుంఠపాలి అనే గేమ్ ఆడుంటారు కదా, స్నేక్స్ అండ్ లాడర్స్. అప్పుడప్పుడు అది చిన్న చిన్న పాములు ఉంటాయి, పెద్ద పైకి వెళ్ళేసరికి 90లో పెద్ద పాము ఉంటుంది. ఒక 3 అంకి వేస్తే ఆ పాము మింగేస్తే కిందకు వచ్చేస్తుంది అనేసి 3 అంకి పడకూడదు అంటారు. అంటూ 4 అంకి పడిపోతే చాలా ఆనందం ప్రియులారా, చాలా ఆనందం కదా. ఒక స్వల్ప ఆనందం. ఈ భూమి మీదే స్వల్ప ఆనందం పడుతున్నామే ఒక గేమ్లో. ఇదిగో నీవు సహోదరులను ప్రేమిస్తే మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోతావంట. ఎంత పెద్దవాడు పెట్టాడు. ఇదిగో మీరే ప్రేమిస్తే సహోదరులను, ఇదిగో మరణపు అంచు నుంచి దేవుడు జీవంలోనికి మిమ్మల్ని తోసేస్తాడంట, జీవంలోనికి మిమ్మల్ని ప్రవేశపెడతాడంట. ఏం చేద్దాం? ప్రేమించాలి. మనమందరం ప్రేమించుకోవాలి. ప్రేమించబద్దులమై ఉన్నామని చెప్పాడు ప్రియులారా. 15వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు,
ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. సహోదరులను ద్వేషిస్తే, ఇదిగో ఒక సహోదరుడుగా, ఒక సహోదరునిగా నీ సహోదరుని ద్వేషిస్తే, నీ సహోదరి మనల్ని ద్వేషిస్తే మనల్ని ఏమంటున్నాడు? నరహంతకులు, నరహంతకులు అంటున్నాడు. నరహంతకులుగా తీర్చబడొద్దు ప్రియులారా. మనం నరహంతకులు కావద్దు. సహోదరులను ప్రేమించాలి. సహోదరులను ప్రేమిస్తే మరణంలో నుంచి జీవంలోనికి దాటిన మనమందరం నిత్య జీవానికి చేరాలంటే, తండ్రి దగ్గరకు చేరాలంటే, ఆ పరలోకానికి మనకు ప్రవేశానికి అర్హత పొందాలంటే ప్రేమను చూపించాలి ప్రియులారా. ఇదిగో శత్రువులుగా భావించకండి. మనలో కలహములు ఉండకూడదు, విరోధములు ఉండకూడదు, ఇవేవి ఉండకూడదు ప్రియులారా. ఇవే ఉంటే పరలోక ప్రవేశానికి అభ్యంతర కారణాలుగా కనిపిస్తాయి ప్రియులారా. అందరితో సమాధానంగా ఉండాలి. మనం అందరినీ సంపాదించుకోవాలంటే సమాధాన పడాలి. ప్రేమతోనే వీటికి పరిష్కారం ప్రియులారా. ప్రేమ వీటికి మార్గం. ప్రేమతోనే వీటన్నిటిని జయించగలం. ఇదిగో పరలోక ప్రవేశానికి ఆటంకపరిచేవి మనలో ఉండకూడదు. పరలోకానికి మనం చేరిపోవాలంటే, తండ్రిని మనం చూడాలంటే సాత్వికంతో, సమాధానంతో అందరి ఎడల మనము కలిసి మెలిసి మెలగాలి ప్రియులారా. జాన్సన్ డాడీ చనిపోయి సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. ఆయన ఎందుకు ఇంకా మనలను గుండెలో మర్చిపోలేకపోతున్నాం? మన గుండెలో ఎందుకు ఆయన ఇంకా స్థిరస్థాయిగా నిలిచిపోయాడు? ఆయన చివరి మాటలు, ఎవరిని పోగొట్టుకోకూడదు, ప్రతి ఒక్కరితో సాత్వికం, సమాధానం. ఎవరైనా నిన్ను అన్నారా? అనను. అంటారు, వాళ్ళే సెట్ అవుతారు. ఎవరిని పోగొట్టుకోకూడదు, అందరినీ కలిసిమెట్టుగా దేవుని పని చేయాలంటే అందరూ కలిసి దేవునిలో కలిసి ఉండాలి ప్రియులారా. ఇదిగో మనల్ని ఆత్మ ఐక్యతతో మనల్ని కాపాడింది కదా. ఇదిగో ఆత్మ కలిగించు ఐక్యతతో మనం అందరం ఈరోజు కలిసి మలిసి దేవుని మాటలు వింటున్నాం కదా. ఇదిగో ఇలా ఈ విధంగా ఈ భూలోకములో ఒక కుటుంబంగా, ఒక సంఘముగా, ఆత్మీయులుగా, దేవుని పిల్లలుగా ఇలా ఈ సంఘములో కలిసున్న మనము, ఇదిగో మన సంఘాలన్నీ పూరి కానివచ్చు, ఛత్రపూర్ కానివచ్చు, కటక ప్రాంతంలో ఉన్న ఏ సంఘమైనా, ప్రతి సంఘములు కూడా పరలోక వాతావరణం ఈ విధంగానే. చాలా మంది పరలోకం ఎక్కడో ఉంది, పరలోకం వెళ్ళాలి అనుకుంటారేమో. పరలోకం ఇదేనండి. పరలోక వాతావరణం ఇక్కడే సంఘంలోనే కనిపిస్తుంది. ఇదిగో సంఘంలోని సహవాసంలో అందరూ కలిసి మలిసి ఉంటే ఇదేనండి పరలోక వాతావరణం. ఇదిగో ఇక్కడకు మీరు వస్తేనే, కలిసి మెలిసి అందరితోని ఉంటేనే పరలోకంలో కూడా కలిసిమెలిసి ఉండగలరు. ఇదిగో సంఘంలో, ఒకే సహవాసంలో, ఒకే కూడుకులో ఉన్న ఒక సహోదరుడు అంటే మరొక సహోదరుడికి పడదు. ఒక సహోదరి మని అంటే మరొక సహోదరి మనకి పడదు. ఒకే సహవాసంలో, ఒకే ఆరాధనలో కూడుకుంటున్నాం. ఆరాధన అయిన వెంటనే వాళ్ళ మొఖాలు వీళ్ళు చూపించుకోరు, వీళ్ళ మొఖాలు వాళ్ళు చూపించుకోరు, ఏడాపేడ ముఖం చూపించుకొని వెళ్ళిపోతారు. ఇది కాదు ప్రియులారా. ఈరోజు ప్రతి సంఘాలలో ఇవే కనిపిస్తున్నాయి. ప్రతి సంఘాలలో ఇవే కనిపిస్తున్నాయండి. మనలో ఉన్నాయో లేవో మనం ఆత్మ విమర్శనం చేసుకోవాలి. మనకు మనమే శోధించుకొని పరీక్షించుకోమన్నాడు ప్రియులారా. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మనలో ఇవన్నీ ఉన్నాయేమో వాటిని మనము రూపుమాపాలి. వాటన్నిటిని మన దగ్గర నుంచి తొలగించాలంటే వాక్యమే పరిష్కారం ప్రియులారా. దేవుని మాటలే వినండి. ఇదిగో ఏది ఏమైనా సరే శత్రువులుగా పెట్టుకోండి, వాళ్ళతో మీరు సహవాసంతో కూడుకొనవద్దు, కానీ దేవుని మాటలు వినడానికి రండి. ఇదిగో దేవుని కార్యక్రమాలు పాల్గొనండి అని ఎవ్వరు చెప్పినా వినకండి. మీరు దేవుని మాటలే వినండి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే మీరు చేయాలి ప్రియులారా. ఇదిగో చాలా మంది ఎంత అంధవిశ్వాసంలో ఉన్నారంటే, క్రైస్తవులు అయిన వారు, మేమందరం మాట్లాడుకోవట్లేదు కానీ దేవుని పని ఏమైనా ఆపేస్తున్నామో చెప్పండి? దేవుని కార్యక్రమాలు ఆగిపోతున్నాయా? లేదు కదా. దేవుని కార్యక్రమాలు చేస్తున్నాము కదా అని అంధవిశ్వాసంలో ఉన్నారు ప్రియులారా. ఇదిగో అలాంటి వారందరి కోసం చివరిగా ఒక సందర్భం చూసుకుని ముగించుకోవచ్చు ప్రియులారా. ఇదిగో చాలా మంది దేవుని పని చేసేస్తున్నాము, మేము దేవుని కార్యక్రమాలు ఎడతెరిపి లేకుండా చేసేస్తున్నాము అనుకున్న వారులారా, ఇదిగో దేవుడు చెప్పిన హెచ్చరిక ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన హెచ్చరిక మాటలు ఏంటో తెలుసా? ఒకసారి చూడండి ప్రియులారా. చివరిగా మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనములు చూడండి. కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద
నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకముంచిన ఎడల. మరలా చదవండి ఆ మాట. ఒకసారి చదివితే మనకు అర్థం కావదు కదా, మరలా చదవండి. మత్తయి సువార్త 5:23. కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణ నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. అక్కడ ఏం చేయమంటున్నాడు తెలుసా? చదవండి 24. అక్కడే బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. ఇదిగో దేవుని కార్యక్రమాలు చేసేస్తున్నాము, దేవుని పనులను చేసేస్తున్నాం అనుకున్న వారులారా, ఒక్కసారి ఈ మాటను గుర్తు చేసుకోండి. ఇదిగో దేవుని కార్యక్రమాలు ఎన్ని చేసినా, దేవునికి ఎన్ని అర్పణలు ఇచ్చినా, ఇదిగో మన దశమ భాగాలు దేవునికి ఇచ్చేసినా, మన స్వాస్థ్య భాగాలు దేవునికి ఇచ్చేసినా, మన దేవునికి ఎన్ని అర్పణ కార్యక్రమాలు చేసినా సరే అవి దేవునికి ప్రీతికరమేమో కానీ మీకు ప్రయోజనకరము కాదు. ఎందుకో తెలుసా? ఇదిగో ఎందుకంటే నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అనుకుంటే మొదట ఏం చేయాలో తెలుసా? మొదట ఎక్కడ? ఇదిగో బలిపీఠం ఎదుటనే అర్పణం విడిచిపెట్టే వదిలే మొదట నీ సహోదరునికి వెళ్ళి సమాధానం పడిపో. ఇదిగో అర్పణ నడిపించడానికి, కానుకలు వేయడానికి వస్తున్నాం కదా, వచ్చే ముందు ఎవరితో నేను విరోధం పెట్టుకున్నానేమో, ఎవరితో నేను శత్రుత్వం పెట్టుకున్నానేమో అని జ్ఞాపకం వస్తే ఆ అర్పణను విడిచిపెట్టి మొదట నీ సహోదరునితో సమాధానపడు. వందనాలు బ్రదర్, నా ద్వారా మీరు ఏమైనా పొరపాట్లు కానీ, నా ద్వారా మీరు ఏమైనా తప్పులు చేస్తే నన్ను మన్నించండి బ్రదర్ అని ఒక మాట అనండి. రూపు మాపిపోతారు, తప్పించబడతారు. దేవుని దగ్గర నుంచి మీరు శిక్ష నుంచి తప్పించబడతారు, విడిపించబడతారు. మీ సహోదరునితో మీరు మొదట ఏం చేయాలి? సమాధానం పడాలి. సమాధానం పడిన తరువాత దేవునికి అర్పణకి ఇవ్వు. అప్పుడు దేవుడిని అర్పణను స్వీకరిస్తాడు. దేవుడిని అర్పణను స్వీకరించాలంటే మొదట నీ సహోదరునితో వెళ్ళి సమాధాన పడు. అందరితో సమాధానంగా ఉండు, ఎవరితోటి విరోధం పెట్టుకోకు. అందరితో సమాధానంగా ఉంటూ దేవుని పని చేస్తే అప్పుడు నువ్వు చేసే పనికి దేవుడు మెచ్చి ప్రతిఫలం ఇస్తాడు ప్రియులారా. అప్పుడప్పుడు అంటారు కదా, అంతా చేసి ఎంత బ్రతుకు వచ్చిందంటారు. అదే పరిస్థితి అవుతుందండి మనకు కూడా. దేవుని పని ఎంత చేసినా సమాధాన పడకపోతే, సహోదరులతో ప్రేమకు చూపించకపోతే చివరిగా పరలోకంలో దేవుడు ఎక్కడ తోసేస్తానన్నాడు? నిత్యాగ్ని దండనకు, నరకానికి తోసేస్తానన్నాడు. అదే పోతే దేవుడు చెప్పిన సూచనలు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన చట్టములోని ఈ ఆజ్ఞలు మీరు వినకపోతే, ఈ ఆజ్ఞలు మీరు పాటించకపోతే అదే పరిస్థితి మనలందరికీ ఎదురవుతుంది ప్రియులారా. మీకు తీర్పు తీర్చడానికి నేను రావటం లేదు, మీకు మీరు తీర్పు తీర్చుకోవాలి, నాకు నేను తీర్పు తీర్చుకోవాలి. మనందరికీ బుద్ధి నేర్పేది బుద్ధి కలిగిన దేవుని వాక్యం. దేవుని వాక్యం చేత మనం అందరము బుద్ధి నేర్చుకోవాలి. నేనేదో నేర్చుకొని రావలేదు ఈ మాటలు. బైబిల్లో ఒకప్పుడు ఉన్న మాటలే నేను మీకు చెబుతున్నాను. మీకు మీరు పరీక్షించుకోవాలి, నాకు నేను పరీక్షించుకోవాలి. మనమందరం పరీక్షించుకొని ఇదిగో మనం చేరవలసిన మహాలోకం, పరలోకానికి చేరనివ్వకుండా కొన్ని అభ్యంతర కారణాలుగా మనలో ఇవి కనిపిస్తున్నాయి. వాటన్నిటిని రూపమాపాలంటే దేవుని వాక్యమే దానికి పరిష్కారం ప్రియులారా. దేవుని వాక్యమే, దేవుని మాటలే వాటికి మార్గం. ఇదిగో ఆ మార్గంలోనే మనం నడిచిపోవాలి ప్రియులారా. ఆ మార్గంలోనే మనం వెళ్తే మనం చేరవలసిన మహాలోకానికి చేరుతాం. లేదంటే మనం చేరవలసిన మహాలోకానికి చేరలేం ప్రియులారా. ఇదిగో అన్నీ చేసి ఇది ఎందుకు చేయలేం చెప్పండి? 99 చేసి ఒక్కటి చేయకపోతే తప్పిపోయినట్టే కదా. 100కు 100%, 100కి 100% సంపూర్తి చేద్దాం దేవుని పని. సంపూర్తిగా దేవుడు మనకు అప్పగించిన పనిని యేసుక్రీస్తు వారి వలె ఈ శరీరంలో సంపూర్తి చేద్దాం ప్రియులారా. అలా సంపూర్తి చేసి దేవుడు అప్పగించిన బాధ్యతను మనం అందరం ఈ భూమి మీద నెరవేర్చి, ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్న మనం ఈ ఒడిశా ప్రజలకు దేవుని మాటలు అందించడానికి మీరు సహకారులుగా ఉంటూ, దేవుని మాటలు అందించడానికి మీరు, మీ కుటుంబాలు అన్నీ కూడా దేవుని పనిలో కలిసి మెలిసి ముందుకు కొనసాగాలి. అలా కొనసాగించాలంటే మీరందరూ సహకరించాలి. ఇదిగో మీ ధన సహాయం కానివచ్చు, మీ బల సహాయం కానివచ్చు, ఇలా మీ మాట సహాయం, మీ పని సహాయం, మీ క్రియ సహాయం, మీరు సహాయాన్ని అందిస్తేనే దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు ప్రియులారా. ఈ భూమి మీద మీరందరూ సహకారులుగా ఉండండి. అలా సహకారులుగా ఉంటేనే దేవుడు జీవగ్రంథంలో మీ పేర్లను రాస్తానని చెప్పాడు.
అలా సహకారులుగా ఉంటూ దేవుని పనిలో మనమందరం కలిసి మలిసి అందరితో సమాధానంతో ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకుంటూ అందరితో ఐక్యంతో ఉండి మన పరలోకాన్ని చేరుకుందాం ప్రియులారా. శత్రుత్వం మనకు వద్దు. క్రైస్తవుల మధ్య శత్రుత్వమే పరలోకానికి ఆటంకంగా కనిపిస్తుంది. ఇదిగో సమాధానంతో ఉందాం, సమాధానంతో ఉండి దేవుని రాజ్యానికి మనం అందరూ చేరదాం. అలా దేవుని రాజ్యానికి మీరందరూ సమాధానపడి అందరితో సమాధానంతో మీరందరూ దేవుని మాటను విని అందరితో సమాధానం చూస్తాను. క్లాస్ అయిన తర్వాత ఎవరితో సమాధానం పడుతున్నారు అలా సమాధానం పడుతూ దేవుని మాటలు మీరందరూ అందరికీ సమాధాన పడే మాటలు అందించాలని ఆశిస్తూ అన్న ఈ మాటలు మీ జీవితంలో దేవుడు ఫలింపును తీసుకొని లాగున దేవుని వినమించుకుంటూ ముగిస్తున్నాను. చివరిగా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి దేవా, ఈ భూమి మీద పాపులుగా ఉన్న మా కొరకు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మేము ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని నేరాలు చేస్తున్నా, ఎన్ని ఘోరాలు చేస్తున్నా, ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్నో తప్పుటడుగులు వేస్తున్నా దేవా, మమ్మల్ని అందరినీ సన్మార్గంలో పెట్టి మమ్మల్ని అందరినీ క్షమిస్తూ మన్నిస్తూ మమ్మల్ని అందరినీ ఈ భూమి మీద ఇంకా బ్రతికి ఆయుష్ కలిగి జీవిస్తున్నామంటే మీరు పెట్టిన క్షమాభిక్షనండి. ఆ క్షమాభిక్షను పొందుకున్న మేము అందరికీ క్షమాపణను వేడుకొని అందరినీ క్షమించమని మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు ఏ విధంగా మమ్మల్ని క్షమించారో మేము కూడా ఒకరినొకడు క్షమించుకుంటూ మీరు చూపే ఆ లోకానికి, మీరున్న ఆ లోకానికి మేమును మా ప్రియ సహోదరులందరూ చేరగలుగుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి మంచి అంశమును మీ ప్రియకుమారుడు మాట్లాడుచున్న మీ ప్రియకుమారునికి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. దేవా, ఏ మాటలు అయితే మీ ప్రియకుమారుని ద్వారా మాకు అందించాలనుకున్నారు ఆ మాటలు అందించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమును బట్టి ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. హలో 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 చక్కటి సందేశాన్ని అందించిన మరి ప్రకాష్కు కళాశాల తరపున ప్రత్యేకమైన ధన్యవాదములు చెల్లిస్తున్నాను. పిల్లరా, వాక్యం అన్నది రెండంచుల ఖడ్గమని ముఖ్యంగా మనం గుర్తెరగాలి. ఎవరు వాక్యానికి అభ్యంతరంగా ఉన్నా తెగిపోవలసిందే. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట మనకు ఉంటుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. ఎందుకు నరికేయమంటున్నాడంటే, రెండు చేతులు 2 పాదములను కలిగి నిత్యాగ్నిగుండములో పడివేయట కంటే కుంటివాడిగాను అంగహీనుడిగాను ప్రవేశించుట మేలు అంటున్నాడు. అభ్యంతరం అనగా కాలు చేతులు తీసేయాలని కాదు. అక్కడ మనలో ఉన్న లోపాలను మనం సరిచేసుకొని దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, వాక్యాన్ని ప్రకటించడం కొరకు మనం అందరము వెళ్ళిపోవాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మరి వాక్యాన్ని ప్రకటిస్తున్న వారు కానీ వింటున్నవారు కానీ మనలో ఉన్న లోపాలను మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే వాక్యాన్ని ప్రకటించడానికి ముందుకు తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మనం గమనించాలి. ఎందుకంటే అప్పుడే మనం అందరం పరలోకానికి వారసులం. కాబట్టి ఇంతవరకు విన్న మాటలన్నీ మొదలు పెట్టుకొని మరి వాక్యానుసారంగా జీవించడానికి మనం అందరం ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాం.